హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు వచ్చి శ్రీనివాస్ అండి. నేను పావని గ్రూప్స్లో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నానండి. సో మన ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసి బెంగళూరు హైవేలోనే మన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ యొక్క మంచి బెనిఫిట్స్ని ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాము. సో ఈ యొక్క బెంగళూరు హైవేలో డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వాటితో పాటుగా మన యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే పావని రాయల్స్ ఉందో ఫస్ట్ టైం హెచ్ఎండి వారు అండ్ పావని గ్రూపు 95 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈరోజు 60-40 షేర్లో మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని అందుబాటులో రాబోతుందండి. సో ఏదైతే 60% షేర్ మా పావని గ్రూప్స్ వారు మేము ప్రజెంట్ మార్కెట్ చేస్తున్నామండి, మిగతా 40% షేర్ అనేది మన హెచ్ఎండి వారు అతి త్వరలో ఆక్షన్లో అమ్మబోతున్న ప్రాజెక్ట్స్ అండి. పర్టికులర్గా బెంగళూరు ప్రాజెక్ట్స్ బెంగళూరు హైవేలోనే మన నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డెవలప్మెంట్ వైజ్ చూసినట్టయితే నేను ఒకటే చెప్పగలనండి, కనెక్టివిటీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ కనెక్టివిటీ అండి. కనెక్టివిటీతో పాటుగా మనకు సరౌండింగ్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈజీగా మీకు రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్గా ఎక్కువ గ్రోత్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. మనం పెట్టుబడి పెట్టినది కూడా డబుల్ కావాలన్నా కానీ కనెక్టివిటీ వైజ్గానే ఎక్కువ మంది కూడా ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క బెంగళూరు హైవేలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉందండి, దాంతోపాటుగా వచ్చేసి ట్రైన్ కనెక్టివిటీ ఉంది, వాటితో పాటుగా మనకి బస్ కనెక్టివిటీ ఉన్న హైవే ఓన్లీ మన బెంగళూరు హైవే అండి. ఈ బెంగళూరు హైవేలోనే మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ 4 లైన్స్ హైవే ఉందండి. దీన్ని అతి త్వరలోనే 12 లైన్స్గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. చూడండి, ఒకసారి 12 లైన్స్ చేస్తే హైవేకి ఉన్న డిమాండ్ అనేది ఇప్పుడున్న డిమాండ్కి ఒక్కసారిగా రాబోయే రోజుల్లో కనెక్టివిటీ ఎక్కువ ఉండటం వలన అక్కడ సరౌండింగ్ కంపెనీస్ కూడా ఎక్కువ రావడానికి స్కోప్ ఉన్నాయండి. సో మన ప్రాజెక్ట్స్ ఏదైతే పావని రాయల్స్ ఉందో టోటల్గా వచ్చేసి 95 ఏకర్స్ అండి. ఈ ప్రాజెక్ట్స్ కూడా కొత్తూరుకి వెరీ నియర్గా ఉంటుందండి. సో హైవేకి కూడా వెరీ నియర్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అతి దగ్గరలోనే చూసినట్టయితే మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అరౌండ్ ఇది ఒక ప్రజెంట్ 25 ఏకర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉందండి. అతి త్వరలో 40 ఏకర్స్లో కూడా అక్కడ ఇంకా ఫేజ్ 2 కూడా రావడానికి స్కోప్ ఉందండి. ఆల్రెడీ ల్యాండ్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. సో దాని పక్కనే మీకు చూసుకున్నట్టయితే ప్రోకర్నా, వాటితో పాటుగా నోవా స్క్రీన్స్, ఏరోలాజ్ స్పేస్, వాటితో పాటుగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్, వాటితో పాటు పిఎన్జి, జాన్సన్, వాటితో పాటుగా నాట్కో ఫార్మా. సో ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండటం వల్ల ఇక్కడ ఏంటంటే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ ఎక్కువ గ్రోత్ ఉందండి. ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే మనం పావని రాయల్స్ చెబుతున్నామో ఇది టోటల్గా 95 ఏకర్స్. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే మల్టీపర్పస్ జోన్ అండి. మీరు ఎన్నో జోన్స్ చూసుంటారు, అంటే మీరు పెరి అర్బన్ జోన్ కానీ R1 కానీ R2 కానీ R3 ఇవన్నీ చూసుంటారు. కానీ ఫస్ట్ టైం హెచ్ఎండి వాళ్ళు మనకి మల్టీపర్పస్ జోన్ ఇచ్చారు. ఈ మల్టీపర్పస్ జోన్ వలన ఏంటంటే మీరు తీసుకున్న ప్లాట్స్ అరౌండ్ అంటే మన ప్రాజెక్ట్స్లో ప్లాట్స్ వచ్చేసి 200 నుంచి అప్ టు 1000 దాకా ఉన్నాయండి. సో మీరు తీసుకున్న ప్లాట్ను బట్టి ఏంటంటే ఫ్యూచర్లో మాల్స్, స్కూల్స్ ఆర్ కాలేజెస్, వాటితో పాటు రెసిడెన్షియల్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందండి. సో వాటితో పాటుగా ఏదైతే మన పావని రాయల్స్ ప్రాజెక్ట్స్ ఉందో ప్రాజెక్ట్స్లో వచ్చేసి మీకు రోడ్స్ వైజ్గా చూసుకుంటే 80 ఫీట్ రోడ్స్ ఇచ్చాము, దాంతోపాటు 40-30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే 12 పార్క్స్ ఇస్తున్నారండి. ఫస్ట్ టైం ఒక ప్రాజెక్ట్స్లో 12 పార్క్స్ ఉండటం చాలా రేరు. వాటితో పాటుగా అందరి యూస్ కోసం ఒక 5 ఏకర్స్ని సపరేట్గా జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, వాటితో పాటుగా మనకు వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసం సపరేట్గా మన ప్రాజెక్ట్స్లోనే హోల్డ్ చేసి పెట్టారు. అంటే పెద్ద పార్క్ ఇస్తున్నాం కాబట్టి ఈ సొసైటీలో అరౌండ్ 1200+ విల్లా ప్లాట్స్ అండి. సో మీకు రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ జరగడానికి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేది సూటబుల్ అవుతుంది. వాటితో పాటుగా మన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో పావని రాయల్స్ వెంచర్ బిఫోర్ వచ్చి ప్రపోజ్ 270 ఫీట్ రోడ్ అండి. మన వెంచర్ బ్యాక్ సైడ్ ప్రజెంట్ 150 ఫీట్ రోడ్ కూడా ఉందండి. సో ఈ కనెక్టివిటీ వచ్చేసి మనం శ్రీశైలం హైవేకి, వాటితో పాటు బెంగళూరు హైవేకి ఈ యొక్క ఏదైతే మన పావని రాయల్స్ ఉందో కనెక్టివిటీ చాలా ఈజీగా ఉందండి. ఈ యొక్క మన ప్రాజెక్ట్స్ దగ్గరలో మీరు చూసినట్టయితే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, కన్హా శాంతివనం కానీ, వాటితో పాటుగా సింబాయసిస్ యూనివర్సిటీ కానీ, మనకి అదేవిధంగా షాద్నగర్లో నెంబర్ ఆఫ్ అంటే హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటితో పాటుగా షాద్నగర్లో వచ్చేసి మీకు రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిగా డెవలప్మెంట్స్ కావడానికి వాళ్ళకు పెట్టిన అమౌంట్ అనేది డబుల్ కావడం మంచి స్కోప్ ఉందండి. వాటితో పాటుగా ఏదైతే మన జూ పార్క్ ఉందో హైదరాబాద్లో, ఏదైతే నెహ్రూ జూ పార్క్ ఉందో ఇంకొక ఫేజ్ 2 రాబోతుందండి కమ్మదనంలో. అరౌండ్ 1000 ఏకర్స్లో ఆల్రెడీ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అతి త్వరలో ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి వెరీ నియర్గా ఉంటుందండి అది కూడా. వాటితో పాటుగా హెరిటేజ్ వ్యాలీ స్కూల్ ఉంది వెరీ నియర్గా. సో చూడండి, ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్, వాటితో పాటుగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మన కన్హా శాంతివనం కానీ, వాటితో పాటుగా మీరు చూసే ఉంటారు మన ఏదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ,
ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన దగ్గరలో ఉన్నాయండి. కనెక్టివిటీ చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ ఒక 20 minutes డ్రైవ్లో మనం రీచ్ కావచ్చండి. సో ఇటువంటి ప్రాజెక్ట్స్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను ఒకటే చెప్పగలండి. మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మొత్తం నడుస్తుంది. మీరు అందరూ కూడా అంటున్నారు సార్ మీది ఏ జోన్లో ఉంది అని చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. మనది వచ్చేసి మల్టీపర్పస్ జోన్ కాబట్టి ఎటువంటి హైడ్రా రిస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు తీసుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉందండి. ఇది మల్టీపర్పస్ జోన్ కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, మాల్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. దాంతోపాటుగా మన ప్రాజెక్ట్స్కి వెరీ నియర్గా జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో RRR కూడా మనం రీచ్ కావచ్చండి. సో ఇటువంటి అవకాశాన్ని మాకు క్లయింట్స్ కానీ అదేవిధంగా ఏదైతే మన ఇంటర్వ్యూ చూస్తున్నారో ఒకసారి విజిట్ చేసి మీ యొక్క డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేసుకోవచ్చండి. మన ప్రాజెక్ట్ చూసి సరౌండింగ్ డెవలప్మెంట్ చూసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ప్లాన్ చేసుకోగలని కోరుకుంటూ మీకు అందుబాటులో ఉండే మీ శ్రీనివాస్ అండి. థ్యాంక్ యూ.